18 మంది కలిసి ఏర్పడిన సంస్థను 2017లో ఒక స్టేట్ గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి. మా ఎమ్మెల్సీ అప్పటి కాటపల్లి జనార్దన్ రెడ్డి గారి సహాయంతో 2019లో ఆవుల భాస్కర్ రెడ్డి గారు కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటైర్డ్, వారి సహాయంతో మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏటీజీ ఎగ్జామ్షన్ తెచ్చుకున్నామండి. ఆ రోజు ఒక్క అమ్మాయితో మొదలుపెట్టినటువంటి సంస్థ రోజు వరకు మొత్తం మేము 418 మంది విద్యార్థులకు 1,03,85,720 రూపాయలు మేము ఫీజుల రూపంలో ఇచ్చామండి. ఇదంతా మేము 18 మంది టీచర్లను పనిచేస్తున్నాం, కానీ డబ్బు మాది స్వల్పం అండి. డోనర్స్ ఇచ్చిన డబ్బే చాలా ఎక్కువ అండి. మాకు మా బంధువులు, మా మిత్రులు, అంటే మా ఫౌండర్ మెంబర్స్ అందరి బంధువులు, మిత్రులు, అదేవిధంగా ప్రణామైట్స్ అందరు ఇచ్చిన డొనేషన్సే ఇందులో చాలా ఎక్కువ. డోనర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మాకు ప్రణాంలో ఈ మొత్తంలో కూడా సగం వరకు ప్రణామ్ వాసులు ఇచ్చినటువంటి డొనేషన్స్ అండి. వాళ్ళ సీనియర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా మేము మా సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది మామూలు మాట కాదు. అడగకుండానే మాకు ఒకరు 10,000, 20,000, 50,000, 1,00,000, 3 లక్షలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారండి మర్చిపోకుండా. కొంతమంది వాళ్ళ బర్త్డేలు గుర్తుపెట్టుకుంటున్నారు, లేకపోతే మన్మడి బర్త్డే గుర్తుపెట్టుకుంటున్నారు. మొత్తం మీద ప్రతి సంవత్సరం 15 నుంచి 20 లక్షల రూపాయలు సంస్థకు వస్తున్నాయి. అవి నేను ఇవ్వగలుగుతున్నానండి పిల్లలకి. ఈ సందర్భంగా పిల్లలందరికీ అయినా మీరందరూ కష్టపడి చదువుకోండి, క్రమశిక్షణతో ఉండండి. ఆ విధంగా చదువుకునే విద్యార్థులు మేము ఐడెంటిఫై చేసి, మీరు ఊహించారు మీరు ఎంతవరకు చదువుకున్నా కూడా మీ అమ్మ నాన్నతో పాటు మేము తోడుంటాం. ఇవాళ మేము సంస్థ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఒకటి అనుకున్నాం, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, వాళ్ళకి ఉద్యోగ అవకాశం రావాలనేది మన సొసైటీ అభిలాష. దానికి దాతలందరూ కూడా కృషి చేస్తున్నారు. అందుకు మరొక్కసారి దాతలందరికీ నా తరఫున కృతజ్ఞతలు.